క్లాస్ ఎగ్గొట్టినా వీసా రద్దు, డ్రాప్ అయినా కూడా వీసా రద్దు, స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లినా వీసా రద్దు. అమెరికా షరతులివి. అగ్రరాజ్యంలో వేట మొదలైంది. విదేశీ విద్యార్థుల వీసాలపై పిడుగు పడింది. స్టూడెంట్స్ కు చుక్కలు చూపిస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. పూటకో నిర్ణయం, రోజుకో బిల్లుతో దడ పుట్టిస్తున్నారు. దీంతో ప్రవాస భారతీయుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. దేశంలో ఉంటున్న విదేశీయులపై ఆంక్షలను కఠినతరం చేసింది అమెరికా. యుఎస్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. డైరెక్ట్ గానే అమెరికాకు రావద్దంటున్నారు డొనాల్డ్ ట్రంప్. వస్తే మాత్రం కండిషన్లు ఫాలో కావాలంటున్నారు. గీత దాటితే కొరడా ఝుళిపిస్తామంటున్నారు. విదేశీ విద్యార్థులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తమ దేశంలో చదువుకుంటున్నోళ్లు తప్పనిసరిగా కాలేజీ, యూనివర్సిటీ క్లాసులకు హాజరు కావాలని అన్నారు. అలాగే డ్రాప్ అవుట్ అయినా, క్లాసులకు గైర్హాజరైనా, విద్యా సంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా విద్యార్థి వీసా రద్దవడం ఖాయం. అంతేకాదు భవిష్యత్తులో H-1B వీసా, గ్రీన్ కార్డ్, ట్రావెల్ వీసాను పొందే అవకాశాలు కోల్పోతారని స్పష్టం చేసింది అగ్రరాజ్యం. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి ఏటా వీరి సంఖ్య పెరుగుతోంది. గతేడాది రికార్డు స్థాయిలో 3,31,602 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. ట్రంప్ నిర్ణయంతో వాళ్లంతా భయాందోళన చెందుతున్నారు. మరి ఇప్పటికే విదేశీ విద్యార్థుల సమాచారాన్ని ట్రాక్ చేస్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సంస్థ. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి విద్యార్థుల రికార్డ్స్ తొలగిస్తోంది. మరి దీంతో పాటు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పనిచేసే విద్యార్థులకు కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ను తొలగించాలి అనే నిర్ణయంతో భారత్ తో పాటు పలు దేశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ ఆఫ్ 2025 పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఇలా వరుస నిర్ణయాలతో విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది అమెరికా. యూనివర్సిటీల్లో దేశ వ్యతిరేక, హమాస్ అనుకూల భావజాలం పెరగడంతో విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే షెడ్యూలింగ్ అయిన స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను కొనసాగిస్తోంది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లను కూడా స్కాన్ చేస్తారు. FMJ కేటగిరీ దరఖాస్తుల సోషల్ మీడియా ఖాతాల పోస్టులు, కామెంట్లను నిశితంగా గమనిస్తారు. దీంతో సోషల్ మీడియా వెట్టింగ్ తెరపైకి వచ్చింది. దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అన్న దాని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అమెరికన్ ఆఫీసర్లు తనిఖీ చేస్తారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. ఆ ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు.